దేవుని పరిశుద్ధ ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరూ బాగున్నారా? ఆత్మీయంగా బాగున్నారా? హల్లెలూయా. బాగున్నారంటే బాగున్నాం. బాధలు తప్పలేదండి, బాధలు ఉంటానే ఉన్నాయండి. ఈ లోకంలో ఉన్నంత వరకు ఏదో బాధలు ఉంటాయి, వస్తాయి. కానీ ప్రభు ఆయన బిడ్డలను వాటి నుంచి తప్పిస్తాడు. దేవునికి స్తోత్ర. వాక్యంలోకి మనం ముందుకు సాగిపోదాం. నిర్గమాకాండం 10వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. నిర్గమాకాండం 10వ అధ్యాయము కాబట్టి మోషే 3వ వచనం అందరూ చూడండి. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలాగు చెప్పిరి, హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనొల్లకయుందువు, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు పాఠం, ఎన్నాళ్ళు ఇలానే ఉందువు, ఎన్నాళ్ళు ఇలానే ఉందురు. టైటిల్ రాసుకోండి జాగ్రత్తగా. సందేశంలోనికి మనం ముందుకు సాగిపోదాం. మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళి చెబుతున్న మాట, ఇదిగో హెబ్రీల దేవుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఫరో రాజా, ఎన్నాళ్ళు నువ్వు దేవుని మాటకు లొంగకుండా ఉంటావయ్యా? నా దేవుడు నా ప్రజలందరిని పంపించమంటున్నాడు కనాను దేశానికి అని అంటూ ఉన్నాడు. ఆమేన్. చెప్తుంటే ఏమండి చూడండి, చెప్తుంటే నేను పోనివ్వను. బేస్లో ఏమంటున్నాడు? బేస్లో నేను పోనివ్వను. అదే ఏమండి, ఉందాతనంతో రాజు అలానే మాట్లాడతాడు కదా, నేను పోనిచ్చేది ఏందిరా, నేను జీవం కలిగిన దేవుడు చెబుతున్నాడయ్యా పోనిమ్మని, పంపించు నా ప్రజలను అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలందరినీ పంపించమన్నాడు. ఇప్పుడు ఎవరు బానిసత్వంలో ఉన్నారు? ప్రజలు ఫరో బానిసత్వంలో ఉన్నారు కదా. దేవుడు విడిపించడానికి ఎవరిని పంపించాడు? అక్కడికి మోషేను పంపించాడు. మోషేతో ప్రభు అహరోనులు ఇద్దరు కలిసి అతనితో మాట్లాడుతున్నాడు. నేను పోనేమని అంటున్నాడే. అయితే దేవుడు చెప్తున్నాడు, నీవు ఎన్నాళ్ళు నువ్వు లొంగకుండా ఉంటావు. ఏమండి ఏమంటున్నాడు? ఎన్నాళ్ళు నువ్వు లొంగవు, ఎన్నాళ్ళు నువ్వు లోబడకుండా ఉంటావు ఫరో రాజా. ఎన్నాళ్ళు ఎంటలేదే. 10 తెగుళ్ళు పంపించాడండి. ఎన్ని తెగుళ్ళు? అవునా కదా? ఒక తెగులు వచ్చిందండి, కప్పలు వచ్చి పడ్డాయి, నీరు రక్తమైంది. ఏమండి, నీరు రక్తమైంది. మా వాళ్ళు కూడా నీరు రక్తం చేస్తారని చెప్పేసి వాళ్ళ మాంత్రికులు కొంతమందిని పిలిపించి వాళ్ళ నీరు కూడా రక్తంగా మార్చారు వాళ్ళు. ఆమేన్. తర్వాత మోషే కర్ర కింద పడితే వాళ్ళు కూడా కర్రలు తీసుకొచ్చి కింద పడితే వాళ్ళ కర్రలు పావులైనవి. అంటే సాతాను శక్తి ఉంది ఈ లోకంలో, దేవుని శక్తి కూడా ఉంది. అయితే జరిగిన విచిత్రమైన విషయం ఏంటంటే, వాళ్ళ కర్రలు కింద పడ్డాయి కదా, పాములైనవి కదా, ఈయన కర్ర ఈ పాము వాళ్ళ పాములన్నింటినీ మింగేసింది. ఆమె చెప్పు హల్లెలూయా. వాళ్ళు అన్నారు, అమ్మో ఇది సామాన్యమైన శక్తి కాదు, ఇది దేవుని దైవ శక్తి. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా కొన్ని చేస్తే కొన్ని వారి వల్ల జరగల. అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు, ఇది మామూలు శక్తి కాదు. ఏ శక్తి? ఈలోకి సంబంధించిన శక్తి కాదురా బాబోయ్, ఇది దైవ శక్తి, ఇది దేవుని శక్తి. ఆ శక్తి ముందు ఏ శక్తి నిలబడలేదు అని చెప్పేసి గడగడ వణిగిపోతున్నారండి వాళ్ళు. ఆమేన్. మొత్తానికండి ఆఖరికి చివరి తెగులు 10వ తెగులు వాళ్ళ కుమారుడు మస్తు పుట్టిన అబ్బాయి చచ్చిపోయాడట. జ్యేష్ఠ కుమారులు చనిపోయిన ఆ టైంలో అప్పుడు పంపిస్తానన్నాడండి. అప్పుడు దాకా నేను పోనేవను. నేను అప్పుడు వరకు లొంగల. కొంతమంది లొంగటానికి దేవుడు ఏం చేస్తాడో చెప్పండి, కొంతమంది లోబట్టడానికి దేవుడు వాళ్ళ మీదకి కొంత దేవుని యొక్క శిక్ష వాళ్ళ మీదకి రప్పిస్తాడు. అప్పుడే కొంతమంది చెప్పరండి లొంగుతారు. ఇప్పుడు ఏ రోగం పెట్టకపోతే కొంతమంది లొంగన, కొంతమందికి రోగాన్ని పెట్టి బలహీనత పెట్టి దేవుడు సన్నిధికి నడిపించుకుంటూ ఉంటాడు కొంతమందిని. అవునా కాదండి? కొంతమందిని మంచం పట్టించి దేవుడు మరలా సన్నిధికి నడిపించుకుంటాడు. ఆమేన్.
అప్పుడు దాకా మాట అంటారు కొంతమంది. ఇప్పుడు కొత్త కోడిదూడ మాట వినాలంటే ఏం చేయాలంట? ఇటు చూడండి అయ్యా, కొత్త కోడిదూడ మాట వినాలంటే ఏం చేయాలి? ముక్కుకు చిక్కం వేయాలి. ఇంకా మాట వినాలంటే అటు ఇటు బోహన ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని కంట్రోల్లో ముళ్ళు కర్ర తీసుకొని దాన్ని పక్క పోతుంటే సుముక్కుమని పుడితే అలా పడవగానే అటు పోయేది ఏమైంది? ఇప్పుడు సరిగా వచ్చింది అనమాట. అలాగనే కొంతమంది లోబడకపోతే, లొంగకుండా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? అప్పుడప్పుడు కొన్ని చొరకలు వేస్తూ ఉంటాడు. ఆమేన్. లోబడటానికి 10 తెగుళ్ళు, 9వ తెగులు వరకు వెళ్ళా. ఆఖరికి 10వ తెగులు వచ్చినప్పుడు ఆఖరిగా తనకు మొదట పుట్టిన కుమారుడు చనిపోగానే ఇంక పంపిస్తానని ముందుకు వచ్చేసాడు ఆయన. తీసుకెళ్ళిపో మోషే, తీసుకెళ్ళిపో మోషే, మీ ముఖాలను మాకు చూపించకండి మోషే, వెళ్ళిపోండి అని చెప్పేసని. ఏమండి, అందుకనే వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగక యుందువు. పరో హృదయం కఠినమైపోయింది, లోబడట్లా, లొంగట్లా. అందుకని దేవుడు ఆ తెగులు పంపించి లొంగేలాగా దేవుడు చేశాడు. ఇంకా మంచిగా మీకు అర్థమవటానికి ఇంకొక రెఫరెన్స్ ఇస్తాను. 16వ అధ్యాయం చూడండి, అదే నిర్గమాకాండం 16:28. నిర్గమాకాండము 16:28. అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరింపకుండా నడవకుండా మీరు ఉంటారు. ఎన్నాళ్ళు ఉంటారు మీరు? ఏమంటే చూడండి, కొంతమంది వాక్యం వింటారా అండి? కొంతమంది వాక్యం వింటారా? ఎడిపోయిద్దో మరి, విన్న వాక్యం అంత ఎడిపోయిద్దో మరి. జీవితాన్ని మాత్రం చెప్పండి మార్చుకోరు. వినటం వరకే వింటారు. ఏదో రావాలని వస్తారు, ఏదో వినాలని వింటారు, కానీ జీవితం మార్చుకోరట. అందుకని ప్రభు ఇక్కడ చెబుతున్నాడు, మీరు ఎన్నాళ్ళు మీరు ఆజ్ఞలను గైకుండా ఉంటారు, నా ధర్మశాస్త్రమును నా వాక్యమును అనుసరించకుండా మీరు ఉంటారు అన్నాడు. ఎవరు చూడండి, ఇన్నాళ్ళు దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడా? చెప్పరండి. ఎన్నాళ్ళు దేవుడు అనుక్షణము మనల్ని కాపాడుతూ వచ్చాడా? ఎన్నాళ్ళు ఎంతకాలం ఎన్నాళ్ళు మనల్ని కాపాడుకుంటూ అనుక్షణం కాపాడుతూ వచ్చాడు. మరి నువ్వు ఎన్నాళ్ళు ఇంకా మనసు మార్చుకోకుండా ఉంటావు? నువ్వు ఎన్నాళ్ళు ఇంకా దేవుడికి లొంగకుండా, లోబడకుండా ఉంటావు? దేవుని వాక్యాన్ని అనుసరించకుండా ఉంటావు? ఏంటా పాట? ఏది హోసన్న పాట, కొత్త పాట, ఫస్ట్ శరణం ఇందా పాట. పాడండమ్మా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉంటే ఇటు ఇవ్వండి నాకు, మీరు దగ్గర పెట్టుకోకండి, ఉంటే ఇటు తీసురా. స్తోత్రం. నాది రికార్డింగ్లో ఉంది కదా. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్య. అందరూ ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్య. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా.
నా తోడు నీవుంటే హల్లెలూయా. ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా అనండి. ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని. మరి ఎన్నాళ్ళు క్షణమైన మనల్ని మరవకుండా ఉన్నాడే, మరి ఎన్నాళ్ళు నువ్వు దేవుడికి లోబడకుండా ఉంటావో అని నేను అడుగుతున్నా. హల్లెలూయా. ఎన్నాళ్ళు మనం దేవునికి లోబడకుండా ఉంటామండి, లొంగకుండా ఉంటామండి. అందుకనే కదా ఇందాక వాక్యం కూడా చదివా, ఎన్నాళ్ళు నా ఆజ్ఞలు గైకుండా ఉంటారు, ఎన్నాళ్ళు నా ధర్మశాస్త్రమును అనుసరింప నొల్లకై ఉంటారు అని అంటున్నాడు. ఆమేన్. మనము ఆయనకి లోబడుదుముగాక, ఆయనకి మనం లొంగుదుముగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయన ఎలా వంచాలో అలా వంచి లొంగదీసి నిన్ను క్రమంలో పెట్టగలడామే చెప్పండి. అవునా అండి? స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయం మనం చూస్తున్నాం, లొంగని వారుగా లోబడినొల్ల వారుగా ఎంతకాలం మరి అని చెప్పేసి అన్నట్లుగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళు లోబడుకుని ఉంటారు. స్తోత్రం. నెంబర్ 2, రెండో విషయం మీతో మాట్లాడబోతున్నాను. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనం. అందరూ తీయాలమ్మా, చక్కగా వినండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనం. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచన క్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకయ్యుందురు, నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులు చేత. చాలండి. రెండో విషయం మనం చూస్తున్నామండి, ఎన్నాళ్ళు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు. ఇది చూడండి, ఏం చేస్తున్నారట? అలక్ష్యం అనండి. నిర్లక్ష్యం, అలక్ష్యం అంటే దేని మీద లక్ష్యం ఉంచుతున్నారు? దేవుణ్ణి అలక్ష్యం చేస్తున్నారు, దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేని మీద లక్ష్యం ఉంచుతున్నారు? ఐగుప్తు గుర్రాల మీద లక్ష్యం ఉంచుతున్నారు చాలామంది. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం తీయండి, చదవండి. ఒకరు యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టడం లేదు అని అన్నాడు. అక్కడ ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకయు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు, ఐగుప్తుకు వెళ్తున్నారు. గుర్రములను ఆధారం చేసుకుంటున్నారు. వారి రథములు విస్తారములనియు, వారి రథాల విస్తారములని, రైతులు బలాఢ్యులనియు, వారి రౌతులు బలాఢ్యులని, వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఎవండోయ్, ఎవరినూ లక్ష్య పెడుతున్నావు, దేని మీద నీ మనసు ఉంటుంది. లక్ష్యం అంటే ఏంటి? దృష్టి. లక్ష్యం అంటే ఏంటి? మనస్సు. నువ్వు దేని మీద మనసు ఉంచుతున్నావు? నీ కష్టం వస్తే, నీ బాధ వస్తే దేని మీద మనసు ఉంచుతున్నావు? చుట్ట మీద. చుట్ట సిగరెట్. దేని మీద మనసు ఉంచుతున్నావు? టీవీ మీద. నీ బాధ పోవాలని టీవీ మీద మనసు ఉంచుతావా? ఆ సీరియల్ చూస్తే, ఆ సినిమాలు చూస్తే, ఆ కొంచెం అరగంట, గంట, 2 గంటలు, మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలే. ఏమండి, మందు సీసానా? ఆ సీసా మీద నువ్వు మనసు ఉంచుతున్నావా? ఆ మొత్తు దిగిందాకే తాగితే. ఎప్పుడు దాకమ్మా? ఆ మొత్తు దిగిందాకే. నీ బాధ, నువ్వు కష్టం మర్చిపోవాలంటే నువ్వు దేవుని మీద దృష్టి ఉంచాలి, దేవుని మీద నువ్వు లక్ష్య పెట్టాలి. కానీ ఈ మందు సీసా మీద కాదు, టీవీ మీద కాదు, ఇంకా ఏమండి తాగుళ్ళు రకరకాల వాటి మీద కాదు, మనుష్యుల మీద కాదు. ఆమేన్. నీ బంధువుల మీద కాదు, నీ బలగం మీద కాదు. మనసు పెట్టాల్సింది, లక్ష్యం ఉంచాల్సింది. ఏమండి, ఇటు చూడండి నా వైపు. ఇంకా సోదులు చెప్పేటువంటి వారి వైపు కాదు. ఎవరి వైపు? సోదమ్మ సోది, సోది. జరిగిపోయింది చెబుతాం, జరుగుతున్నది చెబుతాం, జరగబోయేది చెబుతాం, ఉన్నది చెబుతాం, లేని చెబుతాం, అన్ని చెబుతాం, పాడు చేస్తాం. అంతే. మరి ఉన్నది చెబుతాం, లేనిది చెబుతాం, అన్ని చెప్పి పాడు చేస్తాం అంటారు వాళ్ళు. ఎవరండి?
సోది చెప్పేవాళ్ళండి. సోది చెప్పేవారి మీద ఒక దెయ్యం ఉంటుంది. ఏముంటుంది? వాళ్ళకి నువ్వేం చేస్తావు? చెప్పయ్యా నా జాతకం. వాళ్ళ జాతకమే బాగలేకనే సోది చెప్పుకుంటున్నారు. వాళ్ళ జాతకం బాగోక జాతకం చెప్పుకుంటున్నారు ఎల్లమ్మడి తిరుగుతా. మరి నువ్వేం చేస్తున్నావు? క్రైస్తవులై ఉండండి. ఎంత సిగ్గుచేటు. కొంతమంది క్రైస్తవులై ఉండి సోది చెబుతున్నారండి. క్రైస్తవులైన సోది చెప్పించుకుంటున్నారండి. మూర్ఖత అగపరుచుట బైబిల్లో సోది చెప్పినట్టే. నువ్వు సోది చెప్పవసరలా. నువ్వు మూర్ఖత్వంగా జీవిస్తే ఏం చెప్పినట్టు? సోది చెప్పినట్టే అని సామ్యూయేలు గ్రంథంలో మనం 15వ అధ్యాయంలో చూస్తామండి. మూర్ఖత్వం అగపరచుట, తిరుగుబాటు చేయుట, సోది చెప్పుటను పాపంతో సమానం అంటాడు. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటను పాపం. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటను పాపముతో సమానం. మూర్ఖతను అగుపరచుట, మూర్ఖత్వం అగపరచుట, మాయా విగ్రహము, విగ్రహారాధన పూజలు చేసినంత పాపం. ఆమెన్. ఏం అగపరుస్తే వయ్యా? ఏం అగపరుస్తే? చెప్పినా వినకుండా మూర్ఖత్వం అగపరిచే వాళ్ళు ఏమంటే ఏం చేసినట్టట? విగ్రహారాధన చేసినంత పాపమట. తర్వాత తిరుగుబాటు చేస్తే సోదె చెప్పుటాను పాపంతో సమానమట. ఏమండి? దేవుని మీద మనం తిరుగుబాటు చేయొచ్చా? చేయకూడదు. కాబట్టి రెండో విషయం మనం ధ్యానిస్తున్నాం. రెండో విషయం, ఎవరు లక్ష్యం ఉంచాలమ్మా? ఎవరు ఎందుకు లక్ష్యం ఉంచాలి? ఆయన మీద లక్ష్యం ఉంచితే లక్షలు ఎత్తాడు. మరి ఆమె చెప్పండి, ఎవరి మీద లక్ష్యం ఉంచుతా? నువ్వు దేవుని మీద లక్ష్యం ఉంచితే నీకు లక్షలు ఎత్తాడు. ఎవరి మీద లక్ష్యం ఉంచకూడదు? మనుషుల మీద కాదు లక్ష్యం ఉంచేది, వాటి మీద కాదు, వీటి మీద కాదు మనసు లక్ష్యం ఉంచేది. దేని మీద లక్ష్యం ఉంచాలి? యేసయ్య మీద నువ్వు లక్ష్యం ఉంచితే నీకు లక్షలు ఇస్తాడు, నీ బాధలన్నీ తీసేస్తాడు, నీకు సహాయకుడిగా ఆయన ఉంటాడు. మరేం చేస్తున్నావు? లక్ష్యం ఉంచట్లా. దేవుని మీద లక్ష్యం ఉంచట్లా. దేవుని మీద నువ్వు మనసు ఉంచట్లా. ఏదన్నా ఇబ్బంది కష్టం ఎదురైతే నువ్వే దేని మీద లక్ష్యం ఉంచుతున్నావు? చెప్పా కదా ఇందాకలా. టీవీల మీద, మనుషుల మీద, తాగుడు మందు మీద, ఇంకేంటి చెప్పండి. మీరు బాగా తెలుసు, మీకు బాగా తెలుస్తుంది. ఇంకా దేని మీద మనసు ఉంచుతారు? మనుషుల మీద ఏమండి, చూడండి, ధనము మీద, ఈ రకరకాల విషయాల్లో వాటిపైన నువ్వు మనసు పెట్టుకుంటే వాళ్ళేమో ఐగుప్తు దేని మీద గుర్రాలను, ఐగుప్తు రథాలను, ఐగుప్తు రౌతుల మీద ఆధారపడుతూ లక్ష్యం ఉంచుతున్నారట. నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు? దేని మీద లక్ష్యం ఉంచుతున్నావు? దేని మీద మనసు ఉంచుతున్నావు? దేని మీద దృష్టి ఉంచుతున్నావు? అలానే ఉంటే కనుక యేసు నామములో మారుదుముగాక, మార్పు చెందుదుముగాక. ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? దేవుని మీదే లక్ష్యం ఉంచుదుముగాక. ఒకటి మొదటిది ఏంది? దేవునికి లొంగుదుముగాక. ఆమేన్. దేవునికి లోబడి వారుగా ఉండాలి. 2, లక్ష్య పెట్టువారుగా ఉండాలి. అందుకనే ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఎన్నాళ్ళు మీరు లోబడకుండా ఉంటున్నారు? ఎన్నాళ్ళు లక్ష్య పెట్టకుండా నన్ను ఉంటున్నారు అంటున్నాడు. నెంబర్ 3, మూడోది, ఆ సంఖ్యాకాండమే 14వ అధ్యాయం 11వ వచనంలో కింద వచనం చదవండి. ఎన్నాళ్ళు చూచి క్రియలన్నిటినీ చూచి కూడా నన్ను నమ్మకం ఉందురు అన్నాడుగా, అది చదవండి మరలా. ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచన క్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకయుందురు. అది ఎన్నో విషయం ఇది? మూడో విషయం నేను మీతో మాట్లాడుతున్నాను. ఎన్నాళ్ళు సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఎన్నాళ్ళండి? ఎన్నాళ్ళ నుంచో దేవుడు మన జీవితాల్లో సూచక్రియలు చేస్తున్నాడా? ఏమండి? కార్యాలు చేస్తున్నాడా?
మీకు మైకిస్తే మీరందరూ కూడా సాక్ష్యాలు చెబుతారు, మా జీవితంలో అది చేశాడు ఇది చేశాడని. ఆమెన్. ఎన్నెన్నో చేస్తున్నావు. కొంతమంది అన్ని కార్యాలు చూచి కూడా దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయేవారుగా చాలామంది ఉంటూ ఉంటారు. దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయేవారుగా ఉంటారు, నమ్మకం లేనివారుగా ఉంటూ ఉంటారు. ఆమేన్. ఏముంచాలి చెప్పాలి అందరూ? సూచక్రియలన్నీ చూసి అనుభవించి కూడా నువ్వు నమ్మకం ఉంచట్లేదే. బైబిల్లో ఒక పట్టణంతో అంటాడు, ఆ ప్రాంతంలో ఆ దేశంలో చేయబడిన సూచక్రియలు అద్భుతాలు, అయ్యో కొరాజీన, అయ్యో బెత్సయిదా మీ మధ్య చేయబడిన అద్భుతాలు సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఇంకా అన్ని జనుల పట్టణాల్లో చేసిన ఎంత మేలు. వాళ్ళన్నా మారేవాళ్ళు, మారు మనసు పొందేవాళ్ళు. కాబట్టి మీరు ఎంత కార్యాలు చూస్తున్నారు, ఇన్ని అద్భుతాలు చూస్తున్నారు, ఎంత మహిమను అనుభవిస్తున్నారు, కానీ మీరు నమ్మకం లేకుండా ఉంటున్నారే, విశ్వాసం లేకుండా ఉంటున్నారే. అసలు మీ విశ్వాసం ఎక్కడ, మీ నమ్మకం ఎక్కడ, కార్యాలు చూడలేదా అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆమేన్. నమ్మకం, ఆయన మీద నమ్మకం. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, బైబిల్లో మీకు మొన్న చెప్పాను కదా, ఆ వ్యక్తి దయ్యం పట్టిన తన కుమారుని తీసుకొస్తే, ప్రభు దగ్గర తీసుకొస్తే అతను అంటాడు, అయ్యా నీ శిష్యుల వల్ల కాలేదయ్యా, నీ వల్లే ఉన్నా అయిద్దా, నీ వల్లన్నా అయిద్దా అంటే ఆయన ఏమన్నాడు, ముందు నీ వల్ల అవ్వాలరా బాబు నమ్మటం, ముందు నమ్మటం నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం అన్నాడు ఆయన. హల్లెలూయా. మార్కు సువార్త 9వ అధ్యాయం రాసుకోండి, 23వ వచనం, 22, 23 వచనాలు. ముందు నమ్మటం నీ వల్ల అయితే చేయటం నా వల్ల అయిద్ది. నీకేమో నమ్మటం నీ వల్ల కావట్లేదు, చేయటం నా వల్ల ఎలా అయిద్ది అని దేవుడు అంటాడు. ఆమె చెప్పండి. నమ్మాలి ఫస్ట్. నీ వల్ల అయితే కాదురా బాబు, నా వల్ల అయిద్ది, నా వల్ల కాదు ఏది లేదు. ఆమేన్. అయ్యా ఇటు చూస్తాయేనండి, నా వల్ల కాంది ఏది లేదు, నా వల్ల అవుతుంది, నేను చేస్తాను, నువ్వు విశ్వాసం నమ్మకం ఉంచు అంటాడు ఆయన. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి విశ్వాసంతో మనం ఉందుముగాక, నమ్మకంతో మనం ఈ లోకంలో బ్రతుకుదుముగాక. ఎక్కడ నమ్మకం విశ్వాసం పోగొట్టుకోకుండా మనం బ్రతుకుదుముగాక. నెంబర్ 4, 4వ పాయింట్, 4వ విషయం, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును? ఎన్నాళ్ళ వరకు దుష్టాభిప్రాయాలతో నువ్వు ఉంటావు? ఏమండి, ఏ అభిప్రాయాలు? హల్లెలూయా. ఇటు చూడండి అందరూ, ఏ అభిప్రాయాలు? దుష్టాభిప్రాయం. అభిప్రాయాలు, మంచి అభిప్రాయాలు ఉన్నాయి, చెడ్డ అభిప్రాయాలు ఉన్నాయి. మంచి అభిప్రాయాలు ఉన్నాయి, చెడ్డ అభిప్రాయాలు ఉన్నాయి. దుష్ట అభిప్రాయాలు అటయి, దుష్ట అభిప్రాయాలు, దుష్ట తలంపులు, దుష్ట ఉద్దేశాలు, దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు, అభిప్రాయాలు, ఉద్దేశాలు ఏమై ఉండాలట? మంచివిగా ఉండాలి. కానీ వీరు ఎలా ఉంటున్నాయట? దుష్ట అభిప్రాయాలు కలిగి ఉంటున్నారు. ఒక పని మంచి చేయటం అది మంచి అభిప్రాయమే. దేవుని పని కొరకు మనం ముందుకెళ్ళటము మంచి అభిప్రాయమే, మంచి ఆలోచనే, మంచి ఉద్దేశమే. హల్లెలూయా. దుష్ట అభిప్రాయాలతో ఉంటున్నారంట. ఇక్కడ అంటున్నాడు, ఎన్నాళ్ళు దుష్ట అభిప్రాయాలు, దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు, దుష్ట ఉద్దేశాలు, దేవునికి అయిష్టమైన ఏమండి
కార్యములు, ఆలోచనలు, ఉద్దేశాలు ఉంటే ఎన్నాళ్ళ వరకు మీరు అలా ఉంటారు అని అంటున్నాడు దేవుడు. ఆమేన్. ఆ దుష్ట అభిప్రాయాలు మనం ఏం చేయాలి? తొలగిపోవునుగాక. అవి తొలగించుకోవాలి, అవి తీసేసుకోవాలి. ఏమన్నా దుష్ట తలంపులు ఉన్నాయా? తీసేసుకోవాలి. ఆమేన్. దేవుని సన్నిధిలో ఉండి దుష్ట ఉద్దేశాలతో, దుష్ట తలంపులతో ఉంటే అవి తీసేసుకోవాలి. రకరకాల ఆలోచనలు దేవునికి ఇష్టమైనవి అని తీసేసుకోవాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, దుష్ట అభిప్రాయములు ఏం చేయాలట? ఎన్నాళ్ళు నీ దుష్ట అభిప్రాయములు నువ్వు కలిగి ఉంటావు? జాగ్రత్త కలిగి ఉందుముగాక, అవి విడిచిపెట్టుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో యోసేపు అన్నలు మీ అందరికీ తెలుసు కదా. దుష్టాభిప్రాయం పన్ని యోసేపుని ఏం చేశారటండి? ఐగుప్తు దేశానికి అమ్మారండి కదా. ఐగుప్తు దేశానికి అమ్మితే అది ఆ అభిప్రాయము, ఆ ఉద్దేశములు ఎలా మార్చబడ్డాయంట? మేలుకే మార్చబడ్డాయి అని ఆదికాండం ఆఖరి అధ్యాయంలో మనం చూస్తాం. ఆ ఉద్దేశములన్నీ, ఆ అభిప్రాయములన్నీ కూడా మేలుకి, అందరికీ ఆహారం పంచున్నట్లుగా యోసేపు అనేకులకి మంచిగా ఆహారం పంచున్నట్లుగా మార్చబడ్డాయట. ఆమేన్. అనేకులకు దీవెనకరంగా మార్చబడ్డాయి. వాళ్ళు చేసింది కీడే, వాళ్ళ అన్నలు చేసింది తన సొంత సహోదరుడికి నష్టం కలిగించారు. కానీ వాళ్ళు కలిగి ఉన్న అభిప్రాయాలు చెడ్డవే, దుష్టతలం. ఒకడేమో చంపేద్దామా అంటాడు, ఒకడేమో నీళ్ళని గోతులేద్దామా అంటాడు, ఒకడేమో అమ్మేద్దామా అంటాడు. ఏమండి, చివరికి మొత్తానికి అమ్మేశారు. అదంతా దేవుడు చివరికి మేలుకే మార్చాడు. ఆమేన్. వాళ్ళందరూ వచ్చి అంటారు, క్షమించండి అయ్యా అని చెప్పేసి అడుగుతుంటే అప్పుడు ఆయన అన్నాడు, దేవుడు మేలు కోసమే ఉద్దేశించాడులే అని చెప్పేసి అని దేవుని సన్నిధిలో యోసేపు వారితో మాట్లాడటం, కన్నీరు విడిచి ప్రేమతో వారిని హత్తుకోవటం మనం ఆఖరి అధ్యాయంలో చూస్తాం. ఆమెన్ చెప్పండి. ప్రియ సహోదరి సహోదరులారా, దుష్టభిప్రాయాలు ఎన్నాళ్ళు అంటూ మాట్లాడుతున్నాడు. 4వ విషయం మనం చూస్తున్నాం. నెక్స్ట్ 5వ విషయం మనం చూద్దాం. నేను ముగించబోతున్నాను. 2 పాయింట్స్ ఉన్నాయి. ఆఖరిగా నేను ఆ 2 విషయాలు చెప్పి కూడా ముగిస్తాను. ఇర్మియా 31:22 చదవండి. ఇర్మియా గ్రంథంలో మనం ఉన్నాం. 31 అధ్యాయం 22 వచనం చూడండి. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు, విశ్వాసఘాతకులారా, యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యం జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును. ఆమేన్. చూడండి, ఇక్కడ 5వ విషయం మనం చూస్తున్నాం. ఏమని రాయబడింది చెప్పండి? ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు. చెప్పండి, ఏం చేస్తున్నారంట? ఇటు కొంతమంది అండి ఇటు అటు తిరిగే స్వభావం ఎవరిది? మామూలుగా అయితే సైతాన్ది అది. ఆమె చెప్పండి. ఇటు అటు తిరిగే స్వభావం ఎవరిదండి? సాతాన్ది. వాడు దేవుని దగ్గరికి వెళ్తాడు, భూలోకంకి వస్తాడు. పలానా అలాంటిది, పలానా అతను ఇలాంటి వాడు అని చెప్పేసి అని దేవుని దగ్గరికి వెళ్ళి నేరాలన్నీ మోపుతూ ఇటు అటు తిరిగేవాడు. ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు అంటే వాడు ఏమంటున్నాడండి? భూమి మీద భూలోకం అటు ఇటు తిరుగుతూ వచ్చారని చెప్తున్నాడు. యోబు గ్రంథంలో మనం 1-2 అధ్యాయంలో కదా చూస్తాం. ఆమేన్. ఇటు అటు తిరిగేవాడు వాడు. మరి చాలామంది ఈ రోజుల్లో కూడా ఎలా ఉన్నారంటే దేవుని బిడ్డలు అయ్యుండి ఇటు అటు తిరుగుతున్నారు, దేవుని సన్నిధికి దూరం అవుతున్నారు. ఏమండి, ఇటు చూడండి, ఎటెటో పోతున్నారు. దేవునికి అయిష్టమైన రీతుల్లో నడుస్తున్నారు. ఆమె
ఇటు అటు తిరగడం కాదు, ఒక్క చోట స్థిరపడి ఉండాలి. ఎక్కొద్దు దిగొద్దు. ఒక ఆయన ప్రసంగం చేశాడంట, ఎక్కొద్దు ఎక్కాలి ఎక్కాలని. ఏం ఎక్కాలి? కొండలు ఎక్కాలి, చెట్టు ఎక్కాలి, ఇంకేం ఎక్కాలి? అన్నీ ఎక్కాల్సినవి అన్నీ ఎక్కాలని చెప్పి ప్రసంగం. ఒక ఆయన ఏమో దిగాలి దిగాలి అని ప్రసంగం చేశాడంట. ఒక ఆయన వచ్చేమో ఎక్కొద్దు దిగొద్దు స్థిరపడి ఉండండి అని చెప్పి ప్రసంగం చేశాడంట. ఆమె నేను ఇప్పుడు మీతో చెప్పేది ఏంటంటే, ఇటు అటు తిరగొద్దు. ఎలా ఉండండి? స్థిరంగా ఉండండి అని చెప్తున్నా. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి దేవునిలో? మనం చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునిలో మనము స్థిరముగా నాటబడిన వారముగా ఉందముగాక. ఎన్నాళ్ళు ఆ తిరుగులాట? ఎక్కడ పోతామా? హగరో నీకేం పని లేదా? ఎటో పోతున్నావు? నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి అణిగి మణిగి ఉండు. ఆమేన్. ఎడిపోతున్నావు నువ్వు అని దేవుని దూత దర్శించి మాట్లాడటం జరిగింది. ఆమేన్. స్తోత్రం. కాబట్టి ఇటు అటు తిరగక దేవుని సన్నిధిలో స్థిరముగా దేవునిలో ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నా కుడిపార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను అన్నాడు భక్తుడు దావీదు. ఏమన్నాడండి? ఆయన నా కుడిపార్శ్వమందున్నాడు కనుక నేను కదల్చబడను. ప్రైజ్ ది లార్డ్. చాలామంది వ్యాపారాల కోసం వేరే వేరే దేశాలు వెళ్తారు, వేరే వేరే ప్రాంతాలు వెళ్తారు. నేను కొంతమందికి చెప్పే సలహా ఏంటంటే, గోదరకంలో కూడా అలాగనే చాలా ప్రాంతాలు తిరుగుతూ దేశాల మీద వెళ్తూ ఉంటూ వాళ్ళందరూ ఒక చోట స్థిరపడి ఏం చేసి స్థిరపడి మంచిగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఆమెన్. వారమంతా చుట్టుపక్కల ఊర్లు తిరిగి వస్తారండి, ఆదివారం చర్చికి వస్తారండి. ఆమెన్. మనమేమో ఏం చేస్తున్నాం చెప్పండి? కొంతమంది ఏం చేస్తున్నారు? చాలా లాంగ్ వెళ్ళిపోయి దేవుని సన్నిధి పోగొట్టుకుంటున్నా. నాకుతో బ్రదర్ అంటున్నాడు, అన్న సన్నిధి కూడా పోగొట్టుకుంటున్నాను ఒక్కోసారి ఈ వ్యాపారాల మీద పడిపోయి, నాకు బాధ అవుతుంది. నేను దేవుని సన్నిధికి దూరం అవుతున్నాను ఒక్కోసారి. దేవుని సన్నిధిలో నేను దగ్గర ఉండాలి, దేవునిలో ఎదగాలి అని చెప్పేసి ఆశపడుతున్నాను. నేను ప్రార్థన చేశా, దేవుని మహాకృపను బట్టి ఇంకా దేశాల మీద ఎక్కువ వెళ్ళకుండా, వేరే వేరే బాగా లాంగ్ వెళ్ళి వ్యాపారాలు వెళ్ళకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లోనే దేవుడు మంచి వాళ్ళకి సహాయం ప్రభువు చేస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి మంచి దేవుడు స్థితిని, ఆశీర్వాదాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు. ఆమెన్. వచ్చిన దాంతో తృప్తిపడుతూ, దేవుని స్తుతిస్తూ, దేవుని మహింపరుస్తూ, దేవునికి దగ్గరగా మారుతూ దేవుని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, రేపేమి సంభవించునో మనకి తెలియదు. కనుక మన జీవం ఇంతలో ఉండి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వారం కనుక మనం దేవునికి సమీపస్తులుగా మనం మార్చబడుతూ, దేవునికి దగ్గరగా మనం మారుతూ ఆయన కొరకు సిద్ధపడదుము గాక. ఎన్నాళ్ళు మీరు ఇటు అటు తిరుగుతురు అంటూ దేవుని సన్నిధిలో ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మీకు సమృద్ధిగా ప్రభు సహాయం చేయనుగాక. మీ వ్యాపారాలు మంచిగా అగునుగాక. మీరు ఉద్యోగాల్లో దీవించబడుదురుగాక. ఆమేన్. చూడండి ప్రియులారా, మీరు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదురు అంటూ మాట్లాడుతూ కిందకు వచ్చేసరికి ఆ విషయాలు మనం కొన్ని విషయాలు చూస్తున్న విశ్వాసఘాతుకులారా, యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. గమనించండి, ముందుకు సాగిపోదాం. నెక్స్ట్ పాయింట్, కీర్తన 62:3 చదవండమ్మా. చదవండి అందరూ, గమనించండి. కీర్తన 62:3. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయునట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ జూచుదురు. వినండి జాగ్రత్తగా. ఆఖరి మాటలో ఇంకో విషయం చెప్పి ముగించబోతున్నాను.
ప్రభు 6వ విషయంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళు మీరు ఒకని పడద్రోయుదురు. ఇటు చూడండి నా వైపు అందరూ ఒకసారి. ఇప్పుడు ఒరిగే గోడని ఇలా నెడితే ఏమైద్ది? తోస్తే పడిపోయింది. ఒరిగిన కంచెని ఇలా తోస్తే, చెప్పండి గట్టిగా, పడిపోద్ది. ఒరిగిన గోడని పడిపోయినట్టుగా, ఒరిగిన గోడ తోస్తే పడిపోయినట్లుగా, ఒరిగిన కంచె పడిపోయినట్లుగా చాలామంది ఏం చేస్తారంట? తోటి వ్యక్తిని పడేస్తున్నారంట, తోసేస్తున్నారట. ఏమండి? తోటి వ్యక్తిని పడద్రోస్తున్నారట. ఎన్నాళ్ళు నువ్వు ఒక వ్యక్తిని పడద్రోస్తావు? ఎన్నాళ్ళు ఒక వ్యక్తి ఎడల నువ్వు కీడును చేస్తావు? ఏమండి, ఇతరులకు కీడు చేయాలనే స్వభావం చూడండి. ఇంట్లో తీసి, పొరుగు తీసి, ఆలు తీసి, ఈల తీసి అన్ని తిప్పి తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తారు. ఆ గుడ్లు, ఆ నిమ్మకాయలు, ఇంకా ఏంటి, ఆ మిరపకాయలు, ఆ దిష్టి అంతా తీసి ఎక్కడ తీసుకొచ్చా? దాన్ని పోయి వాళ్ళంతా మీరందరూ తొక్కండిరా, మీరందరూ తెచ్చుకోండిరా, మా కీడంతా మీకు రావాలిరా. ఏంటంటే దుష్ట అభిప్రాయం. మీరేం బాగుండాలి, వీళ్ళేమో పడిపోయి, వీళ్ళేమో కీడు తెచ్చుకొని వీళ్ళు నాశనం అయిపోవాలా? చెరపకురా నువ్వు, చెడే ఉంటారు, వాళ్ళే పాడైపోతారండి. దేవుని బిడ్డలు బాగానే ఉంటారు, ఆమె చెప్పండి. హల్లెలూయా. సౌలు కీడు చేయాలని చూశాడు దావీదుకి, కానీ సౌలే నష్టపోయాడు, సౌలే దూరం అయిపోయాడు. దేవునికి స్తోత్రం. మనం దేవుని సన్నిధిలో ఎందుకు ఆ విషయాలు రాసి ఉంచాడు? మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు రాసి ఉంచాడు. మీరు అలా చేయమని కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్గా అన్నలో యేసేపు అన్నలో అలాగ కీడు చేసిన దేవుడు అది మేలుకే ఉద్దేశించాడని ఎందుకు రాసి ఉందంటే, ఆ అన్నల్లాగా మీరు ఉండొద్దు, యేసేపులాగా ఉండండి అని. ఆమేన్. మంచి చెడు రెండు అక్కడ మన ఎదుట ఉంటున్నాయి కదా. మంచిని మనం కోరుకోవాలి, చెడును విసర్జించాలి. ఆమేన్. ఎన్నాళ్ళు మీరు ఒకరిని పడద్రోయుదురు. పడేశారు, యేసేపుని గోతులో పడేశారు, నీళ్ళు లేని గోతులో పడేశారు. ఏమండి, ఆయన ఇతను కీడు చేయాలని, ఆ వ్యక్తిని పడద్రోయాలని, నష్టపరచాలని, ఏమండి, హామాను ఎవరి విషయంలో? మొర్దెకై విషయంలో ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ప్రయత్నాలు చేశాడు. అతను పడేయాలి, అతను లేకుండా చేయాలి, ఏవేవో చేసేయాలని. చివరికి అతనే ఆ ఉరికొయ్యి మీద ఉరిదీయబడ్డాడు, నష్టపోయాడు. జాగ్రత్త సుమ. ఆమేన్. దేవుని బిడ్డల జోలు వస్తే దేవుడు ఊరుకుంటాడండి? అసలు ఊరుకోడు. నేను నా మధ్య ఒక వ్యక్తి అండి, ఏదో పూజారి, దేవుని విషయంలో ఏదో మాట్లాడి ప్రయాణమై వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి భయంకరంగా చచ్చిపోయాడండి. ఎప్పుడు ఏం జరిగిందో చెప్పలేం. కనుక దేవుని సన్నిధిలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని మనం పడద్రోయాలని చూస్తే, ఒక వ్యక్తికి కీడు చేయాలని చూస్తే, అది మనకే, చెప్పండి, అది మనకే నష్టంగా మార్చబడింది. జాగ్రత్త సుమ, జాగ్రత్త కలిగి ఉందుముగాక. గోతులు తవ్వితే గోతులు మనం పడతాం, ఇతరులకు మనం గోతులు తవ్వుతాయి. ఆ ఉరికొయ్య అతను మొర్దెకై కోసం తవ్విస్తే, ఆ మొర్దెకై కోసం తవ్వించిన ఉరికొయ్య మీద ఆయన ఉరిదిపడ్డాడు, హామాను ఉరిదిపడ్డాడు. మనం కాబట్టి ఎన్నాళ్ళు మీరు ఒకరిని పడద్రోయుదురు, ఎన్నాళ్ళు మీరు ఒకరిని పడద్రోయుదురు అని ప్రభు 6వ విషయంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆ విషయంలో మనం సరి చేసుకుందాముగాక. 7th పాయింట్ ఆఖరిగా నేను చెప్పి ముగిస్తాను. చివరి మాట చూడండి. ఇర్మియా గ్రంథము 47వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం 5వ వచనం చదవండి సోదరులారా. 47:5. గాజా బోడియాయను, మైదానంలో శేషించిన అష్కెలోను నాశనమాయను. ఎన్నాళ్ళ వరకు నిన్ను నీవే గాయపరుచుకుందువు? చాలు. ఎన్నాళ్ళు నిన్ను నీవు గాయపరుచుకుంటావు? ఇది చూడండి. ఆఖరిగా నేను ముగించబోతున్న విషయం, 7వ విషయంలో మీతో మాట్లాడుతున్నాను. ఎన్నాళ్ళు నిన్ను నీవు గాయపరుచుకుందువు అంటున్నాడు. ఎన్నాళ్ళంట? ఎన్నాళ్ళ వరకు? ఎన్నాళ్ళ వరకు అంటే అన్నాళ్ళ వరకు అన్నట్టుగా ఉందన్నమాట అక్కడ.
ఎన్నాళ్ళు నీవు గాయపరుచుకుందువు నిన్ను నీవు. అసలు గాయపరుచుకోవడానికి కారణం, తాను గాయపరుచుకోవడానికి, తాను నష్టపోవడానికి గల కారణం ఇది చూడండి. వారే గాయపరుచుకోవడానికి, గాయపరచబడటానికి కారణం వారే. ప్రభు ఏ అద్భుతాలు, ఏ ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేయకపోవడానికి గల కారణం మనమే. కొన్నిసార్లు మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులకు, కష్టాలకు, వేదనలకు కారణం, ఏ అద్భుతాలు మన జీవితంలో ప్రభు చేయకుండా కారణం మనమే. నిన్ను నీవే గాయపరుచుకుంటున్నావు, నిన్ను నీవే దేవుని శిక్ష వచ్చేలాగా చేసుకుంటున్నావు, నిన్ను నీవే నీ అంతటి నీవే అలా చేసుకుంటున్నావు. బైబిల్లో ఆయన ఎవరండి? ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? 30 వెండి నాణాలకు యేసుప్రభు నమ్మాడు. తనకు తానే యేసుప్రభు చంపాడు ఆయన్ని. ఏం చేశాడండి? తనకు తానే ఊరేసుకొని చచ్చిపోయాడండి. తనంతట తానే ఆ శిక్ష తెచ్చుకున్నాడు. ఇలా దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు మన జీవితంలో జరగకుండా ఉండడానికి కారణం మనమే. మనంతటా మనమే. బైబిల్లో కయ్యూనున్నాడు. తనంతట తాను శిక్ష తెచ్చుకోవడానికి, దేశ దిమ్మరైపోవడానికి కారణం ఎవరు? తనంతట తానే గాయపరచబడ్డాడు. తనంతట తానే నష్టానికి గురి చేసుకున్నాడు. వేరే వాళ్ళు చేయటం కాదు, తమంతటా తామే. ఇలా చెప్పాలంటే తమంతట తామే నష్టపోయిన వారు బైబిల్లో చాలామంది తమ్మును తాము పొడుచుకొని చచ్చిరి అని అంటాడు ఒక చోట. తమ్మును తాము పొడుచుకొని చచ్చిరి. వాళ్ళల్లో సౌలు కూడా ఉన్నాడు. తన కత్తి మీద తాను పడి చచ్చాడు, వేరే వాళ్ళు చంపటం కాదు. ఆ తర్వాత అమాలేకుడు వచ్చి అతను ముట్టుకోవటం మనం చూస్తాం. ఆమేన్. అలాగా తమంతట తాము బైబిల్లో చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే 7 ఉన్నారు. ఇస్కరియోతు యూదా నా ఆలోచన నెరవేరలేదు, వాళ్ళ ఆలోచన నెరవేరుతుందని అహీతోపెలు చచ్చిపోయాడు. ఎప్పుడు నా ఆలోచన నెరవేరేది, ఈసారి నా ఆలోచన నెరవేరలేదే అని చెప్పేసి అని చచ్చిపోయాడట ఆయన, మనసులో నెమ్మది లేక. ఆమేన్. తనంతట తాను అలా చేశాడు, తన ఆలోచన నెరవేరలేదని. అలా ఆయన చనిపోవడం జరిగింది. ఇస్కరియోతు యూదా ఆయన కూడా 30 వెన్నెలకు అమ్మేసి అనవసరం దేవుణ్ణి నమ్మేశానే అని చెప్పేసి తనంతట తాను అలా ప్రాణాన్ని విడిచాడు. తలకిందులకు వేసుకొని చనిపోయాడు. సౌలు ఇలా బైబిల్లో ఉన్నారు. ఆమేన్. తమంతట తాము అలా చేసుకున్నారు. ఇక్కడ కూడా గాయము, నిన్ను నీవే గాయపరుచుకుందువు, నీ అంతటి నీవే నువ్వు కొన్ని పనులు చేసి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి శిక్షను తెచ్చుకుంటున్నారు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంతకాలం అలా ఉంటావు? అలా చేయటం ఎందుకు? శిక్షను తెచ్చుకోవటం ఎందుకు? గాయపరచబడటం ఎందుకు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆమేన్. జాగ్రత్త పడదాం. ఏమండి, మనం దేవుని సన్నిధిలో మార్పు చెందుదాం, దేవుని రాజ్యానికి వారసులుగా మారదాం. ఆమేన్. కాబట్టి ఎన్నాళ్ళు దేవుడు మనల్ని కాపాడుతూ నడిపిస్తూ వచ్చాడే, ఇంకా మరి ఎన్నాళ్ళు మనం దేవుడికి లోబడకుండా ఉంటాం? తర్వాత ఎన్నాళ్ళు యెహోవాను లక్ష్య పెట్టకుండా ఉంటారు అని అంటున్నాడు. తర్వాత 3వది, ఎన్నాళ్ళు నమ్మకం ఉంచక ఉంటారు మీరు సూచక్రియలు చూసి కూడా. తర్వాత 4, ఎన్నాళ్ళు దుష్టాభిప్రాయాలు కలిగి ఉంటారు అని అంటూ ఉన్నాడు. తర్వాత 5, ఎన్నాళ్ళు, నేను ఎన్నాళ్ళు అంటాను, మీరు తహిమై చెప్పండి. ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడదు, ఎన్నాళ్ళు ఒకరిని భయపడుదురు, లేక ఒకరిని భయపడుతూ ఒకరిని పడదురు ఎదురు. తర్వాత 7వది, ఎన్నాళ్ళు నిన్ను నీవు గాయపరుచుకుందువు అని అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం జాగ్రత్త పడదాం. ఇంకా ఎన్నాళ్ళు మరి? ఇంకా ఏమండి, నేను అంటాను ఇంకా ఎన్నాళ్ళు మరి, ఇంకా ఎన్నాళ్ళు మరి? ఆమె ఇలా ఉంటాం మరి, ఇంకా ఎన్నాళ్ళు? ఇలాగో టైటిల్ పెట్టుకుంది, ఇంకా ఎన్నాళ్ళు మరి? ఆమె
ఆ టైటిల్ చూసి ఏమండి ఏందాని అని ఆ సందేశం వినాలి. ఆమె చెప్పండి. ఇంకా ఎన్నాళ్ళు మరి లోబడకుండా దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నాం ఒకసారి మనం సందేశాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం ప్రభుకి అప్పగించుకుందాము గాక. హల్లెలూయా. ఇన్నాళ్ళు ప్రభు మనల్ని కాపాడుతూ వస్తున్నాడే, ఇంకా మనం ఎన్నాళ్ళు దేవునికి లోబడకుండా ఆయన లక్ష్యం చేయకుండా నమ్మక దుష్టాభిప్రాయాలతో ఇటు అటు తిరుగులాడుతూ ఒకను పడుతురోయేవారుగా ఏమండి నిన్ను నువ్వు గాయపరుచుకునే వ్యక్తివిగా ఎన్నాళ్ళు ఉంటారు మీరు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. దేవా స్తోత్రం.